నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Mobiistar X1 Notch ఈ మొబైల్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దాంతోపాటు రెండు మొబైల్స్ నా దగ్గర రెండు మీకు గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను gleam.iboది ఒకవేళ మీకు ఆల్రెడీ దాని గురించి తెలుసుంటే మాత్రం మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను గ్లీమ్ గురించి జస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇట్లా ఒకటి పేజ్ లాగా కనపడుతుంది దాని కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి మీ అకౌంట్ తోటి లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడి కావాలి ఎందుకంటే నాకు మీరు గెలిచినప్పుడు ఈమెయిల్ చేయడానికి మీకు కాంటాక్ట్ అయితే దొరుకుతుంది సో మీరు ఈమెయిల్ లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి మ్యాక్సిమం లాగిన్ అయిన తర్వాత మీకు కింద సబ్స్క్రైబ్ హియర్ కింద బాటమ్కి వెళ్తే కంటిన్యూ అని చెప్పేసి కనపడుతుంది కదా సో ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీకు ఎంట్రీ అయితే వచ్చేస్తుంది లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ హియర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎంట్రీ అయితే వస్తుంది ఒకటే ఎంట్రీ వస్తుంది కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా అది ఓపెన్ చేసి మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు విన్నర్స్ని నేను 20వ తారీఖు అనౌన్స్ చేస్తాను విన్నర్స్ నేను ట్విట్టర్లో అనౌన్స్ చేస్తాను ఈ యూట్యూబ్లో మళ్ళీ ఓపెన్ చేయడం ఇట్లాంటివి అయితే చేయను ట్విట్టర్లో పేర్స్ అయితే అక్కడ పెట్టేస్తాను సో అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఎవరు గెలిచారో సో ఇది ఎందుకు చేస్తున్నానంటే మనకి చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతూ ఉంటాయి గివ్ అవేస్ ఇవ్వడానికి ప్రజెంట్ అయితే నాకైతే ఏం కంపెనీస్ అయితే రాలేదు ఇంకా సో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర వద్దని చెప్పడం ఇవ్వడం సో ఇస్తే ఏమైందంటే మీలో ఎవరో ఒకరికి మొబైల్స్ అయితే వస్తాయి వద్దని చెప్తే కంపెనీ దగ్గర ఉండిపోతాయి సో వాళ్ళ దగ్గర ఉండిపోవడం ఎందుకు మనకి ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని కదా తీసుకొని వచ్చారు మీరు సో ఏదైనా బెనిఫిట్ మన ఛానల్ నుంచి వస్తుందంటే అది మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ప్రజెంట్ ఈ మొబైల్స్ అయితే వచ్చినాయి ఫ్యూచర్లో ఇంకా పెద్ద కంపెనీస్ కూడా వస్తాయని చెప్పి నమ్మకం అయితే నాకుంది సో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా మొబైల్స్ అయితే మన ఛానల్ నుంచి ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ మీలో ఒకరికని కాదు చాలామందికి ఇట్లా బెనిఫిట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇట్లా గివ్ అవేస్ అయితే కండక్ట్ చేసి మళ్ళీ చెప్తున్నాను నా మీద నమ్మకం ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి ఎవరు ఇద్దరికే వస్తే ఆ కాంపిటీషన్లో ఎన్నో వేల మంది అయితే వస్తారు ఇద్దరికి మాత్రమే వెళ్తాయి ఫ్యూచర్లో కూడా ఇట్లనే చేస్తూ ఉంటాం ఒకవేళ రిపీటెడ్ ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను సో రిపీటెడ్ రారు మ్యాక్సిమం 1,000 మందిలో వస్తే మాత్రం అప్పుడు ట్రై చేస్తాను కానీ నార్మల్గా అయితే మాత్రం ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఇవి పంపిస్తాను ఫస్ట్ అయితే మనం మొబైల్ అన్బాక్స్ చేద్దాం అసలు మొబైల్ లోపల ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాము అండ్ ఫైనల్గా మళ్ళీ నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే ఒక మొబైల్ని అన్బాక్స్ చేస్తాను రెండు గివ్ అవే ఇస్తాను కాకపోతే ఒకటైతే సీల్ ఉంటుంది ఒకటైతే సీల్ ఓపెన్ ఉంటుంది జస్ట్ నేను అన్బాక్స్ చేసి వదిలేస్తాను రివ్యూ అయితే ఏం చేయను ఈ మొబైల్ది సార్ దీని స్పెసిఫికేషన్ చూద్దాం దానికంటే ముందు మొత్తం స్పెసిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు డిస్ప్లే వచ్చేసరికి 5.7 ఇంచ్ డిస్ప్లే ఉంది HD+ డిస్ప్లే ఇది నాచ్తో వస్తుంది అండ్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది డ్యూయల్ సిమ్ డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది MediaTek A22 ప్రాసెసర్తో వస్తుంది Redmi 6Aలో కూడా మీకు ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది అండ్ ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ దీనిలో ఫేస్ అన్లాక్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది 3020 mAh బ్యాటరీతో వస్తుంది 2GB RAM 16GB మోడల్ ఒకటి ఉంది 3GB RAM 32GB మోడల్ ఒకటి ఉంది మైక్రోSD కార్డ్కి సపరేట్గా స్లాట్ ఉంది మైక్రోSD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్ ఇది కూడా 3GB RAM 32GB మోడల్ సో రెండు ఫోన్స్ 3GB RAM 32GB మోడల్ నేను గివ్ వేస్తుంది మీకు ఇంకా మనం ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ లోపల ఏమో వస్తున్నాయో చూద్దాం సో కొంచెం లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ చూడడానికి బాక్స్ మీద అయితే బాగా కనపడుతుంది ఇది ఎలా ఉందో చూద్దాం సో బ్యాక్ సైడ్ మనకి ఇది గ్లాస్ టైప్లో ఇచ్చారు సో రియల్మీ మనకి ఎలా ఉంటుందో బిల్డ్ క్వాలిటీ సేమ్ అట్లనే ఉంది చూడడానికి ఇది గ్లాస్ టైప్లో ఉంది ఫైబర్ గ్లాసా లేకపోతే ఫైబర్ గ్లాసే అనుకుంటా సో ఇక్కడ మీకు డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు రెండు కలర్స్ కనపడుతున్నాయి ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ ఉంది అండ్ పైన వచ్చేసరికి కొంచెం పర్పుల్ కలర్లో కనపడుతుంది డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది ఫోన్ పక్క పెట్టేద్దాం స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లోడ్ అయితే వస్తున్నట్లుంది ఇక్కడ చూడొచ్చు జస్ట్ మీరు దీన్ని ఇలా లాగేస్తే స్క్రీన్ గార్డ్ అయితే ఉంది ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కేస్ వస్తుందేమో చూద్దాం మిగతా కంటెంట్స్ కూడా చూద్దాం బాక్స్లో ఏమి వస్తున్నాయో నెక్స్ట్ మీకు మొబైల్లో కేస్ ఉంది అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి కేస్ కూడా వేసి చూపిస్తా తర్వాత ఎలా ఉందో అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఛార్జర్ ఉంది డేటా కేబుల్ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి సో ఇయర్ ఫోన్స్ మీకు ఇన్నియర్ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో దీనిలో ఒక బటన్ ఉంది అండ్ మైక్రోఫోన్ కూడా ఉంది సో మీరు కాల్స్ కూడా దీన్ని యూస్ చేసి తీసుకోవచ్చు అండ్ ఫైనల్గా సిమ్ ఇజెక్టర్ పెన్ ఉంది ఛార్జర్ అండ్ డేటా కేబుల్ ఉంది వచ్చేసరికి మైక్రో USB కేబుల్ అండ్ ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది అండ్ ఛార్జర్ అవుట్పుట్ కూడా చూద్దాం ఇది ఎంత అవుట్పుట్తో వస్తుందో నాకు తెలిసి ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు నేను అవుట్పుట్ చేసుకుంటే 5V 1.5 ఆంపియర్ ఉంది ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు మొబైల్లో మీకు 3020 mAh బ్యాటరీతో వస్తుంది ఒకసారి ఇవన్నీ పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం సో ఇది మనకి మొబైల్ అయితే Mobiistar X1 Notch
ఒకసారి ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ మీకు 5.7 ఇంచ్ డిస్ప్లే ఉంది, HD+ డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన మీకు నాచ్ ఉంది, నాచ్లో ఇయర్ పీస్ ఉంది. రైట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, సింగిల్ ఫ్లాష్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది, మూబీస్టార్ అని ఉంది. 2 కలర్స్ అయితే కనపడుతున్నాయి, డ్యూయల్ టోన్ ఫినిష్తో తీసుకొని వస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి రైట్ సైడ్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. ఇది డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు డ్యూయల్ వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి మీరు 2 జియో సిమ్లు కూడా దీంట్లో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి మనం 2 సిమ్ కార్డులు అయితే పెట్టేస్తాం. 2 జియో సిమ్, డ్యూయల్ వోల్టీ 2 సిమ్ డిటెక్ట్ చేస్తుందో లేదో కూడా చెక్ చేద్దాం. టాప్లో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఏం లేదు. అండ్ బాటంలో చూసుకుంటే 2 గ్రిల్స్ ఉన్నాయి, ఒకటి స్పీకర్, ఒకటి మైక్రోఫోన్. అండ్ మిడిల్లో వచ్చేసరికి మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. ఇది మనకి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం. సిమ్ కార్డ్స్ అయితే పెట్టేశాను, చూద్దాం లోపల ఎలా ఉందో ఫోన్. మొబీస్టార్ ఎంజాయ్ మోర్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ Mobiistar X1 Notchది. సో ఇది వీళ్ళ ఓన్ UI. దీనిలో చూస్తే మనకి బ్లోట్వేర్ అయితే చాలా కనపడుతుంది, ఇక్కడ చూడొచ్చు. చాలా యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే మీకు కనపడుతున్నాయి. ఒకసారి చూద్దాం, ఇవి మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చేమో. సో అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సిస్టమ్, అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడొచ్చు మోడల్ నెంబర్ వచ్చేసరికి X1 Notch అని ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. 3GB RAM 32GB మోడల్ ఇది. అండ్ అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి స్టోరేజ్ చూద్దాం, ఎంత స్టోరేజ్ ఫ్రీ వస్తుందో. స్టోరేజ్ చూసుకుంటే 25.02 GB అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ఇందులో ర్యామ్ చూసుకుంటే మీకు 1.5 GB ర్యామ్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది. 55% ఫ్రీ ఉంది మీకు 3 GB ర్యామ్లో. అండ్ సెన్సార్స్ చూసుకుంటే సెన్సార్స్ ఒకసారి చెక్ చేద్దాం. సెన్సార్స్ అయితే మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. జైరోస్కోప్ సెన్సార్ ఒకటే లేదు, మిగతా సెన్సార్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి డ్యూయల్ వోల్టీకే సపోర్ట్ చేస్తుంది. 2 జియో సిమ్లు అయితే డిటెక్ట్ చేసింది. A22 మీకు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే FM రేడియో కూడా ఉంది. సో FM రేడియో వినాలనుకుని వినొచ్చు. అండ్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా మీకు బ్యాక్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే AI అని ఉంది. సో AI ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తుందేమో ఒకసారి చెక్ చేద్దాం. ప్రజెంట్ AI అయితే ఆన్లో ఉంది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది ప్లాంట్ లాగా. రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ కనపడుతుంది. AI అయితే వర్క్ అవుతుంది, చూద్దాం. కొన్ని ఫొటోస్ కూడా మీకు AI ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫేస్ బ్యూటీ ఉంది, వీడియో, పిక్చర్, నైట్ మోడ్ ఉంది. ఒకసారి వీడియోకి వెళ్ళి చూద్దాం, వీడియో ఎంతవరకు మనం రికార్డ్ చేయొచ్చు. వీడియో సెట్టింగ్స్, EAS కూడా ఉంది. EAS కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చూసుకుంటే మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ EAS కూడా ఉంది 1080pలో. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీకు EAS అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే పానోరమా, HDR, ప్రో ఉంది, ప్రో మోడ్ కూడా ఉంది. సో ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను కెమెరా నుంచి తీసినవి, బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి ఇక్కడ తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి AI శాంపిల్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి AI ఆఫ్ చేశాను, రైట్ సైడ్ AI ఆన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు AI ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. Mobiistar X1 Notch బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. 5 అవుతుంది టైం ఈవినింగ్. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో నడుస్తున్నాను, సో ఇక్కడ మీకు ఎలా ఉందో స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను Mobiistar X1 Notch ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఈవినింగ్ 5 అవుతుంది టైం అయితే. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. దీనిలో EAS అయితే ఇంప్లిమెంట్ చేస్తారు, నడుస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో. అండ్ బ్యాక్ కెమెరా కూడా EAS అయితే ఉంది. అండ్ నేను ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఇంకొకటి ఇండోర్ లైట్ కండిషన్లో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి Mobiistar X1 Notch ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు EAS అయితే ఆఫ్ చేశారు నైట్ కండిషన్లో. సో ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు. మీకు EAS ఆఫ్ చేస్తే మీరు ఎంత వైడ్ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక లైట్ ఆన్ చేస్తుందంటే మనకి 20 వాట్ లైట్. ఈ లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఒక వీడియో ప్లే చేసి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో స్పీకర్ది. స్పీకర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ మరీ అంత లౌడ్ అయితే లేదు, మీడియం ఉంది. అండ్ దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. బాగానే వర్క్ అవుతుంది. 1 సెకండ్ టైం తీసుకుంటుంది.
ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. సో యాక్యురసీ అయితే బాగానే ఉంది, ఫెయిల్ అయితే అవ్వట్లేదు. అండ్ దీనిలో ఫేస్ అన్లాక్ కూడా ఇంప్లిమెంట్ చేసేది. ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్ అని ఉంది. ఒకసారి ఫేస్ ఎన్రోల్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఫేస్ అయితే ఎన్రోల్ చేసాను, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. చాలా టైం తీసుకుంటుంది. దీనికంటే మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయడం బెటర్. కళ్ళు మూసుకుంటున్నాను, ఇక్కడ మనకి ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. ఇప్పుడు కళ్ళు తెరిచాను, అన్లాక్ అవుతుంది. సో కళ్ళు మూసుకుంటే ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. కాకపోతే ఫేస్ అన్లాక్ అయితే మీకు మరీ అంత ఫాస్ట్ అయితే లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయడం బెటర్. ఫ్రెండ్స్ ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. కేస్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో కేసు ట్రాన్స్పరెంట్ కేస్, మనకి బ్యాక్ సైడ్ లుక్ అయితే ఏం పాడు చేయట్లేదు. కేస్ వేస్తే ఫోన్ అయితే మీకు చూడడానికి ఎలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే Mobiistar X1 Notch అన్బాక్సింగ్. ఇది ఫస్ట్ ఇంప్రెషన్. ఇక్కడ చూడొచ్చు లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ మీకు చాలా బాగుంది, డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది. సో లుక్ వైజ్ చాలా బాగుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది మీకు చిన్నగా ఉంది. ఫోన్ 5.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆ ప్రైస్లో మనకి మిగతా ఫోన్స్ అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఉన్నాయి. ఈ ప్రాసెసర్తో వచ్చేవి Redmi 6A ఇవన్నీ. దీని ప్రైస్ ఎంత పడతారో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. ఇది ఆఫ్లైన్లో తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఆఫ్లైన్లో తీసుకొస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ పెడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నార్మల్ జనరల్ యూస్కి అయితే ఈ ఫోన్ మీకు బాగానే ఉంటుంది. ఎవరైతే గివ్ గెలుచుకుంటారో వాళ్ళకి కూడా జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. ఫోన్ అయితే 822 ప్రాసెసర్, ఇది నార్మల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. కానీ మరి ఎక్కువ హెవీ గేమింగ్ ఇట్లాంటి వాటికి అయితే ఇది మీకు పనికిరాదు. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ గివ్ అయితే మీ కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాని నుంచి మీరు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. జనవరి 20వ తారీఖు నేను ట్విట్టర్ నుంచే నేను అనౌన్స్ చేస్తాను, యూట్యూబ్లో దాని గురించి ఏం మెన్షన్ చేయను. అండ్ ఎవరికి తెలుస్తుంది గివ్ వచ్చిందా రాలేదా అని చెప్తే మీరు మీకు ఖచ్చితంగా మెయిల్ ఐడితోనే మీరు ఎన్రోల్ చేసుకుంటారు. గివ్ మీకు మెయిల్ అయితే వస్తుంది, మెయిల్ చెక్ చేసుకొని జనవరి 20వ తారీఖు ఒకవేళ మీకు వస్తే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి మెయిల్స్ అయితే పంపిస్తారు 20వ తారీఖు. సో మెయిల్ రాకపోతే మీరు గెలవనట్లే. సో ఇంతే. నేను ట్విట్టర్లో ఈ యూట్యూబ్కి అయితే మళ్ళీ తీసుకురాదలుచుకోవాలి, విన్నర్స్ని అనౌన్స్ చేసి మిగతా వాళ్ళు డిసప్పాయింట్ ఎట్లా ఏమి ఉండదు. ట్విట్టర్లోనే అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లోనే ఎవరు గెలిచారో అవన్నీ చెప్తూ ఉంటాను. ట్విట్టర్లో మీరు ఫాలో అవ్వచ్చు. లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, నా సోషల్ మీడియా లింక్స్ అని. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ Mobiistar X1 Notch. ఈ వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.